మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్, అమెరికా నుండి 50 లక్షల మంది ఇండియన్స్ ని మళ్ళీ భారత్ కి తరిమేయబోతున్నాడు ట్రంప్ అంటూ వార్తలు వస్తున్నాయి సార్. సో ఇప్పటికే చాలా మందిని తరిమేశారు. ఇప్పుడు 50 లక్షల మందిని పెద్ద ఎత్తున పంపించేయబోతున్నారు అంటున్నాడు. ఎందుకు ఈ విధంగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు? మరి ఈ 50 లక్షల మంది పంపించడం సాధ్యమేనా? మరి వస్తున్న వార్తల్లో నిజమేంటుంది? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే గత వారం నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు చాలా మంది, దాదాపు 50 లక్షల మందికి పైన ఇండియన్స్ని, అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్స్ని ట్రంప్ తరమైపోతున్నాడు, అందుకనే వీసాలని స్ట్రిక్ట్ చేస్తున్నాడు. సో మెల్లమెల్లగా ఇండియన్స్ని ఇక్కడికి పంపించేస్తారు అన్న ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. ఇది కొంతమందిలో కంగారు కూడా క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా అమెరికన్ డ్రీమ్ ఇప్పటికి కూడా ఇండియన్స్కి నెంబర్ 1 డ్రీమ్ ఏదన్నా ఉందంటే విదేశాలకు సంబంధించి అమెరికా వెళ్ళాలని. వేరే ఏ ఆఫ్రికానో ఇంకొక దగ్గరికి వెళ్ళాలని వాళ్ళు అనుకోరు, అమెరికాలో వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటారు. అది ఆబ్వియస్, బికాస్ అక్కడ డాలర్లలో నీకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మన వాళ్ళు అక్కడ బాగా ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని అమెరికాలో సెటిల్ అవ్వాలనేది ప్రతి ఒక్కరి కోరిక. సో అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమైందంటే, అక్కడ ఆల్రెడీ ఈ 6 నెలల్లో జనవరిలో ఉన్న పాపులేషన్ 5,33,00,000 మంది, 5,33,00,000 మంది అక్కడ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు వరల్డ్ వైడ్గా అమెరికాలో. అంటే మొత్తం అమెరికన్ పాపులేషన్లో 15.8% జనవరి నాటికి ఉంటే అది జూన్ నాటికి 5,19,00,000కి పడిపోయింది. అంటే 15 lakhs పైన ఇమ్మిగ్రెంట్స్ని తరిమేయగలిగింది అమెరికా ఈ 6 నెలల్లో. 15 లక్షల మందిని తరిమేసింది. సో అయితే వీళ్ళు ఎవరు, ఏ దేశాలు అంటే ఎక్కువగా లాటిన్ అమెరికన్ కంట్రీస్, ఎక్కువగా మనకు కనబడేది మెక్సికో అండ్ ఇతర లాటిన్ అమెరికన్, ఎల్ సాల్వడార్ ఇలాంటి కంట్రీస్ వాళ్ళు ఎక్కువ అక్కడ అమెరికాలో ఉంటారు. ఇండియన్స్ మనకు అందుతున్న సమాచారం మేరకి 2023 నాటికి 54 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. ఇందులో 2 రకాలు ఉంటారనమాట. ఒకటేమో పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, పిఐఓస్ అంటారు, అంటే ఇండియన్ ఆరిజిన్ నుండి అక్కడ నివసించేవాళ్ళు. రెండోదేమో ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, వాళ్ళు ఇండియన్సే కానీ అమెరికాలో ఉంటారు. సో ఈ 2 రకాల వాళ్ళు, అంటే అమెరికాలో ఉన్న పేరెంట్స్, ఎన్ఆర్ఐ పుట్టిన పిల్లలు అక్కడే పుట్టి అక్కడే ఇది అవుతారు కాబట్టి వాళ్ళు పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఇప్పుడు మనకు తులసి గబార్డ్ ఉన్నది, ఆమె సెక్యూరిటీ ఇది. అట్లాగే ఆమె ఎవరు, ఉషా చిలుకూరి, సెకండ్ లేడీ అంటారు, ఆమె వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ భార్య. వీళ్ళంతా కూడా ఇండియన్ ఆరిజిన్ ఉన్న అమెరికన్స్. వీళ్ళు ఆరిజిన్ ఇండియన్. అది కాకుండా ఎన్ఆర్ఐస్ ఉంటారు. సో వీళ్ళందరినీ కలిపితే 54 లక్షల మంది పాపులేషన్. ఏది, వీళ్ళంతా కూడా లీగల్ ఇమ్మిగ్రెంట్స్. ఇమ్మిగ్రెంట్స్లో 2 రకాలు, లీగల్ అండ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కరెక్ట్గా లెక్కలు లేదు కానీ ఎక్కువ మంది చెప్తున్నది 7 లక్షల వరకు ఉన్నారని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఇండియా. దీంట్లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్లో నెంబర్ 1 మెక్సికో అయితే, నెంబర్ 2 ఎల్ సాల్వడార్ అయితే, నెంబర్ 3 ఇండియన్స్ అని. సో ఆల్రెడీ ట్రంప్ రాగానే కొంతమందిని డిపోర్టేషన్ చేసేసాడు. ఇప్పటివరకు 5-6 వేల మంది ఇండియన్స్ని పంపించేశారనేది కూడా అంటున్నారు. ముఖ్యంగా ఆడ F1, M1 స్టూడెంట్ వీసాల మీద వెళ్తారు. వీళ్ళు వెళ్ళేదే ఆడ పనిచేయడానికి, కానీ పేరుకి ఏదో ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం, కాలేజీలో జాయిన్ అవ్వడం, అక్కడ పోయి ఆల్రెడీ వీళ్ళ బంధువులు, వీళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో అక్కడ ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోవడం. కొంతమంది 2-3 రకాల జాబ్స్ చేసుకోవడం. మామూలుగా అయితే క్యాంపస్లో కొన్ని జాబ్స్ ఉంటాయి, అవి అందరికి ఇవ్వరు కాబట్టి ఎక్కడో చోట ఉండిపోయి, క్యాంపస్లో ఉండిపోయి వీళ్ళు బయట జాబ్స్ చేసుకొని డబ్బులు సంపాదించడం. ఆ తర్వాత కూడా చదువు కోర్స్ అయిపోయినాక కూడా అక్కడే ఉండిపోవడం ఇల్లీగల్గా అనేది జరిగితే, రెండో రకం వాళ్ళు ఇల్లీగల్గానే ఎంటర్ అవ్వడం. ఇప్పుడు నేను చెప్పిందేమో స్టూడెంట్ పేరుతోనో ఇంకేదో విజిటింగ్ వీసా పేరుతోనో ఎంటర్ అయిపోయి ఇల్లీగల్గా ఉండిపోవడం వీసా అయిపోయినా కూడా. ఇంకొంతమంది ఏమో ఇల్లీగల్గానే ఎంటర్ అవ్వడం. అది కూడా చాలాసార్లు పట్టుబడడం అవన్నీ జరుగుతుంది. ఇది లాటిన్ అమెరికన్ కంట్రీస్ ద్వారా అక్కడికి వెళ్ళడం. సో ఆ మధ్య కూడా దుబాయ్ నుంచి
లాటిన్ అమెరికన్ కంట్రీకి వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్లో ఆపేశారు. దాని మీద మనం స్టోరీ కూడా చెప్పుకున్నాం. ఇలాగా వెళ్ళేవాళ్ళు, కెనడా నుంచి అమెరికాకి వెళ్ళేవాళ్ళు, ఇలా రకరకాల పద్ధతులు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా దాదాపు 7 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారని చెప్తున్నారు. సో ట్రంప్ ఓపెన్గానే చెప్పాడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తరిమేస్తానని. అదైతే కొన్ని వేల మందిని తరిమేస్తానని చెప్పాడు బిగినింగ్లో. 19,000 ఎంతో టార్గెట్ పెట్టారు. అందులో ఇప్పుడు 5-6 వేల మంది వచ్చారు. మేబీ ట్రంప్ ఉండే లోపల కనీసం ఒక 20-30 వేల మందిని అయితే బయటికి అయితే పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 6 నెలల్లోనే 15 లక్షల మందిని ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ తరిమేశాడు. అంటే మొత్తంగా వాళ్ళకి 15.8% ఇమిగ్రేషన్ పాపులేషను 15.4కి 6 నెలల్లో పడిపోయింది. ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మొన్న మనకి కొంతమంది చెప్తున్నది ఏమంటే మైగ్రేషన్ పాలసీ అనేది చాలా సీరియస్ అయింది అని జెత్ షావో అనే అటార్నీ మొన్న మీడియాతో మాట్లాడింది. ఆమె ఏం చెప్తుందంటే లీగల్గా అక్కడ అంటే రిపోర్ట్ చేసి నేను పలానా చోట పనిచేస్తున్నానని చెప్పి ట్యాక్సులు కడుతున్నా కూడా వాళ్ళు ఏదో ఒక దీంట్లో దొరికారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ జంపులోనో స్పీడ్గా పోవడం దొరికితే వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాళ్ళని నువ్వు ఇల్లీగల్గా పనిచేస్తున్నావు అని చెప్పి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఈ మధ్య పెరిగింది అని చెప్తుంది. అంటే వాళ్ళకి ఏంటంటే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఉంటుంది. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసు మొత్తం డేటా తీసుకొని ఐస్ అనే డిపార్ట్మెంట్, ఐస్ అంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అనమాట, ఈ ఐస్ అనే డిపార్ట్మెంట్కి వాళ్ళు డేటా ఇస్తున్నారు ఎవరెవరు ఉంటున్నారు ఇక్కడ అని. అంటే అక్కడ ట్యాక్స్ కడుతున్నా, అక్కడ నువ్వు ఆల్రెడీ రిపోర్ట్ చేసి పలాని ఆఫీసులో నేను ఇక్కడ పనిచేస్తున్నానని లీగల్గా ఉంటున్నా కూడా నిన్ను అరెస్ట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. ముఖ్యంగా H1B వీసా ఉన్నోళ్ళని, F1 వీసా ఉన్నోళ్ళని అరెస్ట్ చేస్తున్నారని. దీనివల్ల 2 రకాలు, ఒకటి అక్కడ అనాథరైజ్డ్గా పనిచేస్తున్నాడని బయటికి పంపించడం ఒకటైతే, 2 కొమ్మన్ లేక పొగ పెడతారంటారు కదా, అంటే ఈ కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, విద్యార్థులకు అక్కడ పనిచేసుకునే పరిస్థితి కల్పించకపోతే విద్యార్థులు వెళ్ళరు. అసలు చాలామంది విద్యార్థులు ఎందుకు వెళ్తున్నారు, అక్కడ చదువుకోవడానికి కాదు, చదువు పేరుతో అక్కడ డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్తున్నారు. ఇప్పుడు అది కుదరనప్పుడు వెళ్ళరు కదా, అదొకటి. రెండోది అక్కడ ఉండేవాళ్ళు వచ్చేయాలి కదా విద్యార్థులు, కోర్స్ అయిపోయినాకనే. ఇంతకుముందు అయితే అక్కడే ఏదో పని చేసేవాళ్ళు, ఇప్పుడు కుదరదు, వచ్చేయాలి కదా. అలాగా చాలా మంది వచ్చేసే అవకాశం ఉంది. ఆ రకంగా తీసుకున్నప్పుడు 1-2 లక్షల మంది వచ్చేస్తారనేది ఒక 4-5 ఏళ్ళలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొంతమంది, అంటే కొన్ని సర్వేలు చెబుతున్నాయి. కానీ 50 లక్షల మంది వచ్చేస్తారనేది అబద్ధం. అది కొంత ఓవర్గా మనోళ్ళు చెప్పడం. ఎందుకంటే పాపులేషనే మనోళ్ళు ఉండేది 54 లక్షలు. 50 లక్షల మందిని పంపించేస్తే ఒకసారిగా అమెరికా కూడా ఇబ్బందులు. ముఖ్యంగా ఏంటంటే మనోళ్ళు ఎక్కువ మంది అక్కడ సర్వీస్ సెక్టర్లో పనిచేస్తున్నారు. సో సర్వీస్ సెక్టర్ అనేది ఇండియాకి అమెరికాకి మధ్య ఈక్వల్ బైలేటరల్ ఉంది ట్రేడ్. సర్వీస్ సెక్టర్లో పెద్ద వాళ్ళకి ఏమీ డెఫిసిట్ లేదు. ఓన్లీ ఏంటంటే గూడ్స్లో డెఫిసిట్ ఉంది. ఆ డెఫిసిట్ని పూడ్చుకోవడానికి వాళ్ళు రెసిప్రాకల్ టారిఫ్స్, తర్వాత పనిష్మెంట్ టారిఫ్స్, ఈ 2. ఒకటేమో రెసిప్రాకల్ టారిఫ్స్ ఏమో డెఫిసిట్ని పూడ్చుకోవడానికి, 45% డెఫిసిట్ ఎంత ఉంది వాళ్ళు, అది పూడ్చుకోవడానికి. అంటే వాళ్ళ దేశం నుంచి మన దేశానికి ఇంపోర్ట్ అవుతున్న వస్తువుల మీద ఎక్కువ ట్యాక్స్, మన దేశం నుంచి వాళ్ళ దేశానికి వెళ్తున్న గూడ్స్ మీద తక్కువ ట్యాక్స్ ఉంది. దీన్ని ఈక్వలైజ్ చేయడానికి 25% పెట్టారు. ఆ తర్వాత రష్యా నుంచి మనం డీజిల్, పెట్రోల్ ఉత్పత్తులు లేకపోతే డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటున్నాం కాబట్టి పనిష్మెంట్గా ఇది పెట్టారు. ఇప్పుడు యూరప్తో కూడా మాట్లాడుతున్నారు. యూరప్ కూడా మన మీద ఆంక్షలు విధించే అవకాశం కనబడుతుంది, అంటే టారిఫ్స్ విధించే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పుడు అమెరికాకు కూడా ఇది దెబ్బ. ఇప్పుడు ఇందాక చెప్పిన 15 lakhs ఇమిగ్రెంట్స్ని, లీగల్ అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ 15 lakhs పీపుల్ని ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఉన్న వాళ్ళని తరిమేశారు ఈ 6 నెలల్లో. అందులో 7,50,000 మంది కార్మికులు, లేబర్. ఈ లేబర్ లేకపోతే అక్కడ ఏంటంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంటారు. అమెరికాలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గిపోయింది. వాళ్ళు ఎక్కువ ఏజ్డ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. అమెరికా కానీ యూరోప్ అంతా కూడా యావరేజ్ ఏజ్ తీసుకుంటే మీడియన్ ఏజ్ 50 ఉంది, 50 ఏజ్ గ్రూప్ ఉంది. 50 ఏజ్ గ్రూప్ పని చేయలేరు, ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో షాపులు, మాల్స్, వీటిలంతా ఎవడు పని చేయాలి? మనం ఇంగ్లీష్ సినిమాలు చూసినా, అమెరికా పోయిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ సినిమాలు చూస్తే కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకి ప్రతి సినిమాలో కూడా ఇండియన్ యాక్టర్స్ని ఎక్కువ కనబడుతుంటారు. షాపుల్లో పనిచేసేవాళ్ళు వాళ్ళంతా ఇండియన్స్ ఉంటారు, లేకపోతే లాటిన్ అమెరికన్స్ ఉంటారు. ఇలాగ ఇమిగ్రెంట్స్ ఎక్కువ మనకు కనబడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి మినిమం ఏజ్ అనేది $7.5 ఎంతో కొన్ని చోట్ల ఉంటే దానికి ఒప్పుకోలేక 50 రాష్ట్రాల్లో ఉద్యమాలు చేస్తున్నారు గత వారం 10 రోజుల నుంచి. మినిమం వేజ్ అనేది గంటకి $23 వరకు పెంచాలని.
మన వాళ్ళు $5 ఇచ్చినా $4 ఇచ్చినా పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ ఎకనామీ అంతా కూడా దెబ్బతినేసింది. సో దీని మీద అక్కడ నిరసనలు మొదలైనాయి, ట్రంప్కి యాంటీగా ఆందోళన మొదలైనాయి. అందువల్ల ట్రంప్ అనుకున్నంత వేగంగా చేయలేడు. ట్రంప్ కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా కొన్ని విషయాల్లో ఖండించింది ట్రంప్ని. అట్లాగే ఫెడరల్ సిస్టమ్ ఉంటుంది, ఆడ స్టేట్లు కూడా కొన్ని విషయాల్లో ఒప్పుకోవాలి, స్టేట్లు వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఈ ఘర్షణ అంతా ఇంటర్నల్గా కూడా ట్రంప్కి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అతను అనుకున్నవన్నీ చేయలేని పరిస్థితి ట్రంప్కి కూడా ఉంది. అతను ప్రకటించడం వేరు, అతను చేయడం వేరు. చేసినా కూడా కన్సిస్టెంట్గా చేయలేరు. కాబట్టి కొన్ని వేల మంది అయితే ఇండియన్స్ అమెరికా నుంచి వచ్చేయచ్చేమో కానీ లక్షల సంఖ్య అనేది ఇప్పటికిప్పుడే సాధ్యం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.